మాకు అసలు ఏ బెనిఫిట్స్ ఉన్నాయండి? మీరు ఏం చూపించారు? ఓన్లీ 4th క్లాస్ ఎంప్లాయీకి ఇచ్చి గౌరవం కూడా మాకు ఇవ్వలేదండి. మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు ఏ విధంగా అయితే మాకు చెప్తున్నారు మేము అదే విధంగా వర్క్ చేస్తున్నాం. కానీ మీ నుండి మేము ఆశిస్తున్నది ఒకటే అండి, మాకు రెగ్యులరైజ్ కావాలి కావాలి కావాలి. మీరు అసలు ఎందుకు ఇవ్వటం లేదు? అందరికీ ఇచ్చి బెనిఫిట్స్ మాకు ఎందుకు ఇవ్వటం లేదు? మమ్మల్ని ఎందుకు చులకనగా చూస్తున్నారు? ప్రతి విషయంలో అందరినీ పరంగా చూస్తున్నారు, కానీ పారామెడికల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎందులో కూడా ఇన్వాల్వ్ అనేది చేయటం లేదు. మీరు ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, 108లో ఉండాలి, 104లో ఉండాలి. హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మీకు బ్యాక్ సపోర్ట్గా ఉండాలి. కానీ మీరు వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇస్తున్నారు? అసలు ఎప్పుడైనా ఇచ్చారా? ఒక టీచర్ వస్తుందా, మీరు ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నారంటే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కంపల్సరీగా మీకు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు లేకపోతే మీరు ఊళ్ళోకి ఎంటర్ అవ్వడం అనేది కూడా జరగదు. మిమ్మల్ని చూడడానికి వచ్చే జనాలకు ఎవరికి బాగోపోయినా ఎవరండి? రెగ్యులర్ వాళ్ళు వచ్చా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇవ్వండి, లేదా స్టాఫ్ నర్స్ కానివ్వండి, ఎవరైనా వచ్చేది మేము మాత్రమే మీ వెనకాల తిరుగుతూ ఉంటాం. కానీ మాకే బెనిఫిట్స్ అనేవి లేవు. మా యొక్క పేరెంట్స్కి కానీ మా పిల్లలకు కానీ లేదా మాకు కానీ ఎవరికి బాగోపోయినా మేము వర్క్ చేసిన దగ్గర కూడా మాకు విలువ లేకుండా పోతుందండి. ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్తున్నారు. అంటే మేము వర్క్ చేసిన దగ్గర కూడా మాకు రెస్పెక్ట్ లేకుండా పోతుందండి. మాకు హెల్త్ కార్డ్స్ లేవు, అలాగే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవండి. మేము రోజువారీ కూలి పనికి ఎలా అయితే వెళ్తున్నామో అలాగే వెళ్ళొస్తున్నాండి. మేము ఇంత చదువుకున్నా కూడా మేము ఎన్ని కష్టాలు పడి ఎలా చదువుకున్నామో మాకు తెలుసు. దాని ప్రకారంగా ఈ యొక్క వృత్తిపరంగా వెళ్తే మా యొక్క లైఫ్ సెటిల్ అవుతుందని మేము ఈ వృత్తి చేసామండి. కానీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మాకు గౌరవం అనేది